वज़ीर तालीम सबीता इंद्र रेड्डी ने जिले रंगारेड्डी के हल्का महेश्वरम का दौरा करते हुए मुख्तलिफ तरक्याती प्रोग्रामों में शिरकत की। इस दौरान रियासती वजीर सबीता इंद्र रेड्डी ने जलपली म्यूनसिपलिटी के तहत नए मंजूरशुदा आसरा पेंशन कार्ड इस्तेफादा कुनिंदगान में तकसीम किए। बाद सबीता इंद्र रेड्डी ने बस्ती दवाखाने का इफ्तिताह अंजाम दिया। इसके अलावा रियासती वजीर ने सीसी रोड और वाई कुंट धमम के तामीरी कामों का संग बुनियाद रखा। तकरीब में चेयरमैन अब्दुल्ला बिन अहमद सादी, कमिश्नर सुदर्शन, काउंसलर्स, TRS कायदीन, कारकुनों और ओहदेदारों ने शिरकत की। చెల్పల్లిలో ఈరోజు బస్తీ దవాఖానా స్టార్ట్ చేసుకోవడం జరిగింది। వాది సాలెన్లో, శ్రీరామ్ కాలనీలో ఒకటి, వాది సాలెన్లో ఒకటి, కొత్తపేట కూడా ఒక బస్తీ దవాఖానా స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం। తొందరలో బస్తీ దవాఖానా స్టార్ట్ చేసి పేదవాళ్ళకు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని ఒకటి। రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గ్రేవ్యాడ్ సంబంధించి స్పెషల్ గా అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది। ప్రతి దగ్గర మనిషి జీవితం అంతా కష్టపడి చివరి మజిల్ ఏదైతే ఉందో అక్కడ టెన్షన్ ఉండొద్దు, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన। దాని ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక్కొక్క గ్రేవ్యాడ్ కట్టడానికి, వైకుంఠ ధామం కట్టడానికి ₹1 కోటి శాంక్షన్ ఇచ్చున్నారు। ఈరోజు కొత్తపేటలో 1 crore పెట్టి గ్రేవ్యాడ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది। అట్లే పాడి షరీఫ్ లో కూడా ఒక గ్రేవ్యాడ్ మొదలు పెట్టుకోబోతా ఉన్నాం। ఈ రెండు కంప్లీట్ చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది। తెలంగాణ